చిత్తు చిత్తుగా అయిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పాకిస్తాన్ వైపుగా ఎక్కుపెట్టే విధంగా అన్ని రకాలుగా ఆర్మ్ ఫోర్సెస్ ని భారత్ సంసిద్ధం చేసుకుని ఉండి, మరోవైపుగా అటారీ బార్డర్ ని క్లోజ్ చేసింది. పరివాహక ప్రాంతాల్లో, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో అందరినీ కూడా అలర్ట్ చేసింది. సరిహద్దు ప్రాంతాల ప్రజల్ని, రైతులందరూ కూడా అక్కడి నుంచి సేఫ్ జోన్ తరలించే విధంగా ప్రయత్నం చేస్తోంది. పంట పొలాలని, పంట మొత్తాన్ని కూడా తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు ఎయిర్వేస్ వైపుగా కూడా గగనతల నుంచి ఏమి రాకుండా పాకిస్తాన్ అడ్డుకుంటే, అంతకు మించినటువంటి సంసిద్ధతతో భారత్ కూడా సిద్ధమైపోయింది. ఇక మిగిలిందల్లా పూర్తిగా తీర ప్రాంతం. ఇప్పుడు ఆ తీర ప్రాంతాన్ని కూడా పూర్తిగా పాకిస్తాన్ వైపుగా అన్ని రకాలుగా ఎక్కుపెట్టేసింది భారత్ ఆర్మీ. భారత్ నేవీ పూర్తిగా అరేబియన్ సముద్రాన్ని ఆధీనంలోకి తీసుకుంది. నౌక విధ్వంసక క్షిపణులను పరీక్షించేందుకు నేవీ సిద్ధమైంది. జలాంతర్గాముల్లో, సబ్మెరైన్లో సిద్ధం చేసి పెట్టుంది. నిర్భయ్, బ్రహ్మోస్ క్షిపణులను కూడా సిద్ధం చేసి ఉంచింది. లాంగ్ రేంజ్ అంటే సుమారుగా 1000-2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ టార్గెట్ కూడా రీచ్ కాగలేటువంటి లక్ష్యాలను ఛేదించేందుకు స్కెచ్ వేసింది. పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయి. తీర ప్రాంతం వెంట మొత్తం కూడా జలాంతర్గాములు, రాడార్లతో సిద్ధంగా ఉన్నారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సాగర్లు కూడా సిద్ధమై ఉన్నాయి. ఇండియన్ నేవీ రేంజ్లో ప్రస్తుతం కరాచీ, పాక్ తీర ప్రాంతాలు ఉన్నాయి. ఇండియన్ నేవీ రేంజ్లో ఇవన్నీ ఉన్నాయంటే ఒకసారి ఈసారి పాసిబుల్ నావీ సంబంధించి ఏ రకంగా ఉండబోతుందో మ్యాప్ ప్లే చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మ్యాప్ తీసుకోండి. సో ప్రజెంట్ కరాచీ ఇండియా రేంజ్లో ఉంది. ఒక్కసారి కనుక అన్ని రకాలుగా సిద్ధమైపోయి సిగ్నల్ కనుక వస్తే, ఆ మిస్సైల్ కనుక జలాంతర్గాం నుంచి వదిలిపెడితే కనుక పాకిస్తాన్ సగం మ్యాప్ ఎగిరిపోవడం ఖాయం. కరాచీ భారత్ రేంజ్లో ఉంది. మరోవైపుగా పాకిస్తాన్ హైదరాబాద్ నగరాలపైన కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టింది. పాకిస్తాన్లో కూడా ఒక హైదరాబాద్ ఉంది, అక్కడి హైదరాబాద్ పైన కూడా ఫోకస్ పెట్టింది భారత్. సో ఇవన్నీ కూడా మన టార్గెట్ రేంజ్లో ఉన్నాయి. ఒక్కసారి గనక వాళ్ళు ఇట్టి విధంగా ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూస్తూ, ఇంకా ఏదైనా హెచ్చరికలు కనుక పాల్పడుతూ ఇవే కనుక కవ్వింపు చర్యలు కొనసాగితే, ఇవే దాడులు కనుక కొనసాగితే, ఒక్కసారి ఇక్కడి నుంచి కనుక ఆ మిస్సైల్ వదిలేస్తే, ఇక రాసిపెట్టుకోండి, కరాచీ అనేది పూర్తిగా పాకిస్తాన్ సగభాగం వరకు ఉన్నటువంటి కరాచీ, హైదరాబాద్, పాకిస్తాన్ హైదరాబాద్ మొత్తం కూడా చెల్లాచెదరైపోవడం ఖాయంగా కనబడుతోంది. అరేబియా సముద్రాన్ని మొత్తాన్ని కూడా అండర్ కంట్రోల్కి తీసుకొచ్చుకున్నారంటే ఎటువంటి సినారియో కొనసాగుతుంది అర్థం చేసుకోండి. ఇక నౌక విధ్వంసక క్షిపణులను కూడా నావీ పరీక్షించింది. జలాంతర్గాముల్లో నిర్భయ్, బ్రహ్మోసులు సిద్ధంగా ఉన్నాయి. లాంగ్ రేంజ్ లక్ష్యాలను ఛేదించేందుకు స్కెచ్ వేసుకొని కూర్చుంది. ప్రస్తుతం అక్కడ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, రాడార్లు కూడా మోహరించి ఉన్నాయి. సో ప్రజెంట్ ఒకసారి దానికి సంబంధించి ఒకసారి దృశ్యాలను, శబ్దాలను వింది. ఎందుకంటే ఈ శబ్దం విన్నప్పుడల్లా భారత ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక సంతోషం వ్యక్తమవుతుంది. ఇదే శబ్దం పాకిస్తాన్ కూడా త్వరలో వినిపించబోతున్నాం. ఒకసారి శబ్దాలను విందాం. రైట్ సెక్షన్ అటువైపుగా అన్ని రకాలుగా భారత్ కూడా సంసిద్ధంగా ఉంది. బార్డర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయించే పనిలో ఉంది. ఎయిర్వేస్ ద్వారా ఎటువంటి అవకాశం లేనే లేదు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని డిస్పోజ్ చేయడానికి, దాన్ని డిస్మాంటిల్ చేయడానికి భారత్ దగ్గర అన్ని రకాల సంసిద్ధంగా ఉన్నాయి. ఇక నావిక ద్వారాల ద్వారా కూడా, నేవీ ద్వారా కూడా అన్ని రకాలుగా సంసిద్ధం చేసి పెట్టుంది. లాంగ్ రేంజ్ని సైతం టార్గెట్ చేస్తున్నట్టుగానే ఇప్పుడు అనేక రకాలుగా క్షిపణులను కూడా పరీక్షించినట్టు తెలుస్తోంది. సో ఎలా ఉండబోతోంది? అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం అయిపోయింది పాకిస్తాన్ అనేది. నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఎలా ఉండబోతోంది, అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ లాంచ్ చేసి అక్కడ ఎప్పుడైతే ప్లేస్మెంట్ చేస్తామో ఇప్పటికే పాకిస్తాన్ కి వెనులో వణుకు మొదలైంది. ఎందుకంటే కనుక రిమెంబర్ ఇదే అంశానికి సంబంధించి, ఎందుకంటే అక్కడ వెజల్స్ వచ్చే సిస్టమ్ ఎక్కడి నుంచి, ఎర్ర సముద్రం నుంచి మనకి వెజల్స్ కావచ్చు, లేకపోతే వాణిజ్యం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ కి ఫ్యూయల్ కావచ్చు, లేకపోతే ఏవైనా సరఫరా కావచ్చు, రవాణా కావచ్చు జరగాలంటే కనుక అరేబియా సముద్రం మాత్రమే వాళ్ళకి దిక్కుంది. దానికి మినహా వాళ్ళకి పెద్ద ఆప్షన్ ఏం కనిపించట్లేదు. సో అక్కడ వాళ్ళ మీద మనం మిసైల్స్ అనవసరంగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే కనుక
జస్ట్ విక్రమ్ అక్కడ అడ్డు పెడితే చాలు వెషల్స్ వెళ్ళి ఈ వాళ్ళకి మరి ముఖ్యంగా అరేబియా సముద్రం గుండా పాకిస్తాన్ లోకి కనీసం ఒక చుక్క పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఏది వెళ్ళదు. సో ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. ఇప్పుడు విక్రమ్ ని పెట్టినప్పుడే భయపడిపోతోంది. విక్రాంత్ ని పెట్టిన సందర్భంలోనే భయపడిపోతోంది. అలాంటిది ఇంకా మిషన్స్ మనకు అక్కడ వెళ్తున్న పరిస్థితి. ఈ రోజు మనం కొద్దిసేపు మీరు అన్నట్టుగా ఇక్కడ క్షిపణి ప్రయోగాలు కావచ్చు, వీటన్నిటిని చూసుకుంటే, ఎందుకంటే ఎటువంటి సిచ్యువేషన్ కైనా మేము సిద్ధంగా ఉన్నామంటూ 2 రోజుల క్రితమే చెప్పుకొచ్చింది. అరేబియా సముద్రంలో నౌకరును విధ్వంసం సృష్టించడానికి ఒకవేళ అటు వస్తే కనుక, ఎందుకంటే వాళ్ళకి ఏమైనా సపోర్ట్ గా రావాల్సి వస్తే ఇటు నుంచే రావాలి. మనం చదరంగం ఆడినప్పుడు చూస్తూ ఉంటాం, రాజు అడుగులు వేశాడు. ఎందుకు రాజు ఒక అడుగు ఇటు, ఒక అడుగు అటు, ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కి వేయగలడు. కానీ రాజుకి ఎక్కడా కదలకుండా అవకాశం కల్పించాలంటే పూర్తిగా ముందు అష్టదిగ్బంధనం చేయాలి. ఆ తర్వాత మాత్రమే రాజుకి చెక్ పెట్టగలం. లేకపోతే రాజుకి ఎక్కడైనా కదలగలిగే ఛాన్స్ ఉంటే కనుక తప్పించుకునే అవకాశం ఉంటుంది, మిగిలిన సైన్యం వస్తూ ఉంటుంది. సో చదరంగంలో ఎటువంటి పావన్ అయితే కలుపుతూ ఉంటారో భారత్ కూడా ప్రస్తుతం అటువంటి అడుగులు మాత్రమే వేస్తోంది. అందులో భాగంగానే అరేబియా సముద్రాన్ని పూర్తిగా దిగ్బంధనం చేస్తోంది. ఎప్పుడైతే పహల్గామ్ లో ఘటన జరిగిందో అక్కడి నుంచి అరేబియా సముద్రం మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. కానీ రిమెంబర్, ఇంతవరకు ఒక అటాక్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇండైరెక్ట్ గా చెప్తోంది అండ్ డైరెక్ట్ గా వేరే ప్లాన్ తో వెళ్తుంది. వాటి గురించి మనం మాట్లాడుకుంటే కాస్త మన ప్లాన్స్ రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను వాటి గురించి ప్రస్తావించాలనుకోవట్లేదు. బట్ ఈ రోజు క్షిపణి ప్రయోగానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ క్షిపణి ప్రయోగాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక హింట్ ఏమంటే, ఎటువంటి దాడికైనా మేము సిద్ధం. అట్ ద సేమ్ టైం 2 రోజుల నుంచి వాళ్ళ పిచ్చి ప్రలాపన వినిపిస్తుంది. ఏమని, మాకు దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ ని ఫెయిల్ చేస్తామంటూ. నాకు కూడా ఇదే అనుమానం కలిగింది. ఇదే అనుమానం నేపథ్యంలో ఒకసారి ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. రైట్, న్యూక్లియర్ అటాక్ కనుక పాకిస్తాన్ తెగిస్తే మనం తట్టుకోగలమా అంటే ఎస్, మన దగ్గర ఆ సిస్టమ్ ఉంది. ఎలా అంటే యాంటీ మిసైల్ సిస్టమ్, వాటిని గాల్లోనే పేల్చేగల ఇంటర్సెప్టర్ సిస్టమ్ మన దగ్గర ఉంది. వాటిని ప్రెసెంట్ అక్కడ యాక్టివేట్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కటిగా అటువైపుగా కదులుతున్నాయి. ఈ రోజు రాడార్ల నుంచి తప్పించుకోవడానికి నీటి మీద అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు, వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్స్ గా చెప్తూ ఉంటారు. వాటికి సంబంధించి కూడా ప్రెసెంట్ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతోంది. దాంతో పాటు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో యాంటీ షిప్ మిజైల్స్ ని ఈ రోజు ప్రయోగించింది భారత్. అంటే మిజైల్స్ కి సంబంధించి ఏ రకంగా వచ్చినా, ఎలా వచ్చినా మనం తట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం మనం ప్రయోగించాలి వెంటనే. సో ఈ రెండింటి విషయంలో చాలా క్లియర్ కట్ గా ముందుకు వెళుతోంది. ఎందుకంటే ఇక్కడ భూతల మీద చూసుకుంటే ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళి రూట్ ని క్లియర్ చేస్తూ ఉంటుంది, ఆ తర్వాత మన మిలిటరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ సముద్రం మీద అటువంటి పరిస్థితులు ఉండవు. సముద్రం మీద మనం ఎలా వెళ్తున్నాం అనేది క్లియర్ కట్ గా తెలిసిపోతూ ఉంటుంది. ఎక్సెప్ట్ సబ్మెరీన్స్ కి సంబంధించి, అంటే అటువంటి నిఘా వ్యవస్థ కూడా అవైలబుల్ గా ఉంది. కాబట్టి ఇక్కడ ఏది చేస్తున్నా అడ్వాన్స్ గా ముందుకు వెళ్ళగలిగితేనే. సో ఆ ఎయిర్ స్పేస్ ని మనం పూర్తిగా అదుపులోకి తీసుకునే సిచ్యువేషన్ అంటే ఆల్రెడీ మనం ఆ ప్రయోగాలు ఉన్నాం. ఇండియన్ నేవీకి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో మన దగ్గర ఉన్న ఒక్కసారి ఆ ఎక్విప్మెంట్ గురించి పూర్తిగా చెప్పను, బట్ ఆ లింక్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఒక్కొక్కటి గురించి మాట్లాడుకున్న సందర్భంలో ముందుగా ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి మనం చెప్పుకోవచ్చు, ఐఎన్ఎస్ చక్ర గురించి మాట్లాడుకోవచ్చు. లేకపోతే ఇలా మాట్లాడుకుంటూ పోతే సబ్మెరైన్స్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఐఎన్ఎస్ కల్వరికి సంబంధించి మాట్లాడుకుంటే ఐఎన్ఎస్ శక్తి ఉంది, ఐఎన్ఎస్ నీలగిరి ఉంది, ఐఎన్ఎస్ ఇంఫాల్ సంబంధించి కావచ్చు, ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు సంబంధించి అలా ఎన్ని మాట్లాడుకుంటే మన దగ్గర అమ్యునేషన్స్ కావచ్చు, ఆ ఎక్విప్మెంట్ కావచ్చు,